ఇది ఇలా ఉంటే అదే ఊరిలో ఉంటున్న మునుసబ్బు గారి ఇంట్లో ఒక వాటాలో అద్దెకు ఉంటూ అదే ఊళ్ళో వ్యవసాయ భూములు కవులకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న ఒక చదువుకున్న వ్యక్తి వినోద్ మిశ్రాని తమ సొంత ఇంటి మనిషిలా చూసుకుంటారు ఆ ఇంటివాళ్లు. ఇదిగో మిత్రా తమ్ముడు, మొన్న మా మావయ్య గారి మనవడికి ఉద్యోగం వేయించావు కదా, చాలా ధన్యవాదాలయ్యా నీకు. కాని ఒక్క ఫోన్తో పనైపోయేంత పలుకుబడి పెట్టుకుని ఇలా ఇక్కడ ఈ పల్లెటూరులో ఈ మట్టి పనులు నీకెందుకయ్యా? చక్కగా చదువుకున్నావు, ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా. నీ భాష కాని చోటుకొచ్చి ఇక్కడ భాష నేర్చుకుంటున్నావు, వ్యవసాయమూ నేర్చుకుంటున్నావు. అక్కయ్యా, నాకు మీ పల్లెటూరులన్న అమితమైన ఇష్టము. అందులోనూ ఇక్కడి రైతులు ఉన్న బహు ఇష్టము. అందుకోసమనే నేను ఇక్కడ వ్యవసాయం చేయుట నేర్చుకుంటున్నాను. మనస్సుకి తృప్తినిచ్చే పని చేస్తేనే మనిషి ఆనందంగా ఉంటాడు కదా. ఏం అక్కయ్యా, ఎలా ఉంది నా తెలుగు? పర్వాలేదు తమ్ముడు, చాలా బాగా నేర్చుకున్నావు అని అతని వచ్చిరాని తెలుగు భాషకి కితాబిచ్చింది.